హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఓరిగల్లమ్మాయినండి. మేమైతే తిరుపతికి వెళ్ళామండి. ఎలా వెళ్ళాము, ఎలా వచ్చాము అనేది కొంచెం వీడియోగా చేసి పెట్టాను. ఎలా ఉందనేది చూసి కామెంట్ చేయండి. ఏడుకొండలవాడి దర్శనం కూడా చేసుకోండి అందరూ. మేమైతే ముందు వందే భారత్కి వెళ్ళామండి. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళి వందే భారత్కి స్టార్ట్ అయిపోయాము. మా పిల్లలు అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. మేము వందే భారత్కి ఎప్పుడు వెళ్ళలేదు, చూద్దామని వెళ్ళాము. పిల్లలు వెళ్దామని ఊకే అంటున్నారని వెళ్ళామండి. ఇంకా స్టార్ట్ అయ్యాము. చాలా చాలా హ్యాపీగా ఉందండి. మా పిల్లలైతే ఇక ఫుల్ సంతోషమే సంతోషం. ఇంకా ఈ ట్రైన్ లోపల ఎలా ఉంటుందనేది ఇంతవరకు చూడలేదు. బయట నుండి మాత్రం చూసాం, కానీ జర్నీ మంచిగా అనిపించింది. ఇందులో వెళ్తూ ఉంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మధ్య మధ్యలో వీళ్ళకి స్నాక్స్ కూడా ఇచ్చారు. ఇక చూడండి, మా పిల్లలు ఇక స్నాక్స్ పట్టుకొని కూర్చున్నారు. వీళ్ళు చూడండి, మా పిల్లల ఆనందం ఇక డోర్ దగ్గర నిల్చొని చూస్తున్నారు ప్రకృతిని. చూడండి అది ఎంత హ్యాపీగా ఉందో. డోర్స్ ఎక్కగానే ఇంకా లాక్ పడిపోతున్నాయి కదా, ఇంకా చూడండి వీళ్ళు నిల్చొని చూస్తున్నాడు. ఇంకా లోపల వ్యూ ఇలా ఉందండి. లోపల ట్రైన్ లోపల ఇలా ఉంది. మాకు 2 సీట్స్ ఒక దగ్గర, 2 సీట్స్ ఒక దగ్గర, 2 సీట్స్ ఒక దగ్గర అట్లా వచ్చేసాయండి. ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అందరం ఒకవైపు ఉండేలా కూర్చున్నాము. చూడండి ఇక వీళ్ళు ఎంత హ్యాపీగా కూర్చున్నారో ఈరోజు. వాళ్ళ హ్యాపీనెస్ చూడండి. ఇక వాళ్ళ వెళ్ళాలి వెళ్ళాలని పట్టుదలతోటి వెళ్ళామండి. ఆల్రెడీ తిరుమలకి రీచ్ అయ్యాము. ఇవి చూడండి కండలు కనిపిస్తున్నాయి కదా, ఈ తిరుమలకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ దిగాక ఈ కండలి కొండపై దాకా ఇంకా బస్సులో వెళ్ళిపోయామండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో కొండలు అనేవి, ఎంత బాగా అనిపిస్తుంది. అసలు ఈ లొకేషన్ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపించిందండి. చిన్నగా అప్పుడే మనకి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వెదర్ అనేది కొంచెం మెత్తగా బాగా అనిపించిందండి. అసలు చెప్పడం కాదు, ఇంకా చూస్తూ ఉంటేనే ఇంకా అది అర్థమవుతుంది. చాలా బాగా అనిపించింది వెళ్తూ ఉంటే. ఇక ఘాట్ రోడ్ల పైన వెళ్తున్నాము, బస్ అనేది వెళ్తుంది. చూడండి ఎలా ఉందని లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అంత పెద్ద కొండలు, వాటిపైన పచ్చటి ప్రకృతి చెట్లు ఎలా బాగా అనిపిస్తున్నాయి చూడండి. అసలు ఎలా ఉంటుందో ఏమో, సమ్మర్ కదా అని కొంచెం ఇబ్బంది అవుతాయేమో అనుకున్నాము, కానీ ఏం లేదండి. మనకి కింద హీట్గా ఉన్నా కూడా తిరుమలలో మాత్రం పైన కొండపైన కొంచెం వర్షం ఉంది, కొంచెం చల్లగా వెదర్ బాగుందండి. ఎలా ఉంటుందో, హీట్ బాగా ఎక్కువ ఉంటుంది కావచ్చు కొండపైన అనుకున్నాం, కానీ అదేం లేదు. బాగా అనిపించింది. మేము రిటర్న్ జర్నీ అయ్యేవారికి ఇంకా ఒకసారి వర్షం కూడా పడేసింది మాకు. చూడండి ఎలా ఉన్నాయో చెట్లు. ఎక్కుతున్నామండి పైకి ఘాట్ రోడ్లోకి వెళ్ళి. ఎంత హ్యాపీగా అనిపించిందో వెళ్తూ ఉంటే. అదేంటో కానీ ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా ఈ లైఫ్ ఇది చాలా రా బాబు అనిపిస్తుంది, అంత సంతోషం అవుతుంది. ఎలాంటి ఎక్కడికైనా మనము టూర్స్కి వెళ్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా, సమస్యలు ఏమైనా ఉంటే వదిలేసి ప్రశాంతంగా వెళ్తూ ఆ జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం కదా, అదొక సంతోషమైన ఆనందం. జర్నీ చేసినప్పుడు మాత్రం మంచిగా సంతోషంగా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావాలండి. కొంతమంది ఉంటారు జర్నీలో కూడా సతాయించుతూ గొడవలు పడుతూ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మేము చూశాను కొంతమందిని, అందుకని చెప్తున్నాను. అలా కాకుండా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకొని, మనం మనసు బాగుండడం కోసమనే కదా మనం వెళ్ళేది. అలాంటప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి. మనతో పాటు తీసుకెళ్ళిన వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి. అలా వెళ్ళి హ్యాపీగా వస్తే అందరికీ హ్యాపీ. మనం దేవుడిని దర్శనం చేసుకున్న సంతోషము ఉంటుంది. ఆ దేవుడికి కూడా అబ్బా వీళ్ళు చాలా హ్యాపీగా వచ్చారు, నన్ను చూసి దర్శనం చేసుకొని వెళ్తున్నారు అని తను కూడా అనుకుంటాడు. ఇంకా కాదండి, మేమైతే లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళినప్పుడు మా ముందు ఒకరైతే వైఫ్ అండ్ హస్బెండ్ పోట్లాడుకుంటూ ఉన్నారండి. ఇంకా వాళ్ళని చూస్తే అసలు ఎందుకు వచ్చిండ్రా వీళ్ళు తిరుమలకి, అంతా రావాల్సిన అవసరం ఏముంది, ఇదేదో గొడవ పెట్టుకుంటే ఇంట్లోనే ఉంటే అయిపోయేది కదా అనిపించింది. అందుకని
నేను అంటున్నాను, ఎవరేమనుకోకండి. కాకపోతే నాకు చూసింది నేను చెప్తున్నానండి. చూడండి ఎంత బాగుందో ప్రకృతి అనేది, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అసలు ఈ తిరుమలకి వెళ్తే అది ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అదేంటో కానీ అసలు ఎంత అంటే ఇక అసలు మనం మాటల్లో చెప్పలేము. చూడండి ఆ కొండలు, ఆ ప్రకృతి, చెట్లు, ఎంత ప్రశాంతమైన గాలి, ఎంతో బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత లోయలు ఎంత లోతుగా కనిపిస్తున్నాయో హైట్కి మనం వెళ్తూ ఉంటే. కొండలు కిందికి చూస్తే ఇంకా కళ్ళు తిరుగుతున్నాయండి నాకైతే. అసలు ఎలా ఏడుకొండలవాడు ఇంత కొండలపైన ఎలా వెలిసాడో, తను ఎలా చూజ్ చేసుకున్నాడో ఇలాంటి ప్లేసు ఒక్కొక్కసారి ఆలోచిస్తే అంత గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. అంత కొండలపైన కూర్చొని మనందరినీ సామాన్యమైన జనాలను తన దగ్గర రప్పించుకొని దర్శనం చేయించుకొని వెళ్తూ ఉంటాం కదా అండి. అదొక అసలు ఆలోచిస్తే ఏదో చూడండి, ఇక చూడండి ఎంత లోతుగా ఉన్నాయో కొండలు. పైనుండి చూస్తే అమ్మో అనిపిస్తుంది. చూడండి మన ఎంత హైట్లో నుండి వెళ్ళిపోతున్నాం మనం పైకి అనేది. అసలు ఇదొక ఆనందకరమైన విషయం అండి. ఇంకా మీతో పాటు షేర్ చేసుకుంటా, మీరు కూడా చూస్తారు మేము ఎలా వెళ్ళాము, ఎలా వచ్చామని చిన్న క్లిప్స్ మాత్రం తీశారు మా పిల్లలు. వీడియో తీయాలంటే తెగ సిగ్గుపడిపోతున్నారంటే వీళ్ళు మొబైల్ పట్టుకొని. వీళ్ళనే ఎవరో చూస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు మా పిల్లలు. ఇంకా అప్పుడప్పుడు చిన్న క్లిప్స్ తీశారు. పడడం ఎక్కువ అవుతుంది, వాళ్ళని ఎవరో చూస్తారంట తీస్తూ ఉంటే. అందుకని ఇంకా వాళ్ళు 1 నిమిషం తీస్తున్నారు, ఆపేస్తున్నారు. అరే బాబు తీయండిరా బాబు, మనం పెట్టేసుకుందాం వీడియో అంటే కూడా వినట్లే. చూడండి ఇక్కడైతే ఎవరు ఉండరు కదా ఇక బస్సులో, అందుకని కాస్త ఎక్కువసేపు పెట్టారు. బోర్ అనుకోకండి, చూడండి చాలా హ్యాపీగా ఉంటుంది. కొంచెం మైండ్ అనేది కూడా మనకి ఇలాంటి వాతావరణం చూసినప్పుడు మైండ్ అనేది కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఫైనల్గా ఇంకా దగ్గరలోగా వెళ్తున్నామండి. ఇక రీచ్ అవుతాము. చూడండి ఎలా ఉందో ప్రకృతి. ఆ గోవిందుడిని తలుచుకుంటూ, ఆ గోవిందుడి నామస్మరణం చేసుకుంటూ ఇలా మనము కొండ ఎక్కేస్తుంటే అదొక మనసుకి తృప్తికరమైన ఆనందం ఉంటుందండి. చూడండి ఎలా ఉందో, ఎంత హైట్కి వెళ్ళిపోయామో. ఒక్కసారి కింద చూస్తే ఇంకా మనం ఉంటామా కింద పడిపోతామా అనే డౌట్ వస్తుందండి. అంత హైట్లో ఉండి చూస్తున్నాం. లోయలు చూడండి ఎలా ఉన్నాయో. ఇక ఫైనల్గా దగ్గర దాకా రీచ్ అవుతున్నామండి. చూడాలి ఎలా ఉంది వెదరు, ఆకాశము, మబ్బులు, మేఘాలు ఎంత బాగున్నాయో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ వెంకటరమణుని చూసుకున్న, కళ్ళారా మనసారా స్మరించుకున్న అదొక చెప్పలేని ఆనందం ఉంటుందండి. అలా వెళ్తూ బస్సులో మేము అందరం నామస్మరణ చేస్తూ స్వామివారి నామాలను స్మరిస్తూ వెళ్ళామండి. ఇంకా వాయిస్ అంతా తీసేసాను, మరీ వాయిస్ పడితే బాగుండదు కదా వీడియోలో అని. చూడండి ఇంకా రీచ్ అవుతున్నాము, దగ్గర దాకా వచ్చేసామండి. చూడండి ఎంత బాగుందో ప్రకృతి అనేది, ఎంత అందంగా ఉందో. అసలు ప్రకృతి అనేది ఒక సృష్టి, ఆ సృష్టిలో అందమైన ప్రపంచం. ఈ తిరుమల అనేది కూడా ఎంతో ఆహ్లాదకరమైంది. చూడండి ఇంకా అయిపోయాం, రీచ్ అయ్యాం. తర్వాత ఒకరోజు మేము వెంగమాంబకి వెళ్ళి అక్కడ వెంగమాంబలో ప్రసాదం స్వీకరించాను, అన్న ప్రసాదాలు. చూడండి ఇక్కడ ఫుల్ క్రౌడ్గా ఉన్నారు పబ్లిక్ అనేది. చిన్నగా 1 నిమిషం అలా తీసాను వీడియో. ఇంకా వెళ్ళడానికి మమ్మల్ని లోపలికి పంపించడానికి రెడీగా ఉన్నాము. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.